దిస్ ఈజ్ రష్మితా బద్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ వచ్చి రష్మితా బద్రి థాట్స్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈరోజు మనం ఇదేంటి నైరా ఫామ్ అనమాట. నైరాలో పిల్లలందరూ ఎందుకంటే పిల్లలందరూ కలిపి అదే ఏంటి చేస్తారు దీన్ని, పిల్లలందరూ ప్రాక్టికల్ లెర్నింగ్ ప్లాట్స్ అంట. ఇవన్నీ కూడా పిల్లలందరూ మంచిగా బంతి పూలు, వెజిటేబుల్స్, నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ వేసారనమాట. అన్నీ మీకు వెజిటేబుల్స్ అయితే మాత్రం శుభ్రంగా ఎన్ని రకాలు వేసారో అన్ని రకాల కొత్త వెరైటీస్ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. క్యాబేజీ చూపిస్తాను చూడండి. అన్నీ చిన్న ప్లాట్స్లో అన్నీ వేసారనమాట. వీళ్ళకి ప్రాక్టికల్ అనమాట. మనకి ఎలా అంటే బీటెక్ చేసే వాళ్ళకి బీటెక్లో ఎలా ప్రాక్టికల్స్ ఉంటాయో అలాగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలాగా వెజిటేబుల్స్, నెక్స్ట్ ఏంటంటే రైస్, నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ ఫ్లవర్స్, ఆయిల్ సీడ్స్ అనమాట. ఇవన్నీ కలిపి ఉంటాయి. చూడండి మీకు అన్నీ చూపిస్తాను. ఫస్ట్ మనం మష్రూమ్స్ చూద్దాం అనమాట. చూసారు కదా, మష్రూమ్స్ వచ్చి కాలేజ్ పిల్లలకి 5 మెంబర్స్కి అలా మష్రూమ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో పిల్లలు భలే చేశారు అనిపించింది నాకు. ఆ బ్యాగ్స్ చూసారా, భలే కట్టారు. ఎన్ని బ్యాగ్స్, అవన్నీ పిల్లలు తయారు చేసినవి. పక్కన చూసారు కదా, గడ్డి మట్టితో పాటు అందులో మష్రూమ్ సీడ్స్ వేస్తారనమాట. వేసి అలా చేశారు. నాకు భలే నచ్చాయి అనమాట బ్యాగ్స్. నెక్స్ట్ ఏంటంటే లోపల చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు. అలా వెళ్ళకూడదు. నేను ఈవెన్ టచ్ చేయడానికి కూడా భయపడ్డాను. చాలా దూరంగానే భయపడుతూనే చూశాను. లాస్ట్కి ఒక బ్యాగ్ అంశుగడ్డ నేను టచ్ చేసి తెంపుతానని అంటే నేను కట్ చేస్తానని అంటున్నాడని చెప్పి తమ్ముడు ఒక బ్యాగ్ దగ్గర తీసుకెళ్ళి చేపించారనమాట. హార్వెస్ట్ చేపించారు మష్రూమ్. చూసారు కదా, ఇలా కొంతమందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలీదు. సో మష్రూమ్స్ మాత్రం ఇలా చేస్తారనమాట. ఇది ఒక టైప్ మష్రూము. ఇందులో ఒకసారి చూడండి, నేను తీసాను దాన్ని. ఎలా ఆడు చెప్తాడు, చెప్పినట్టు చేయి రష్మి. అని చూపించరా వదనికి ముందు. ఉండరా ఎందుకు వస్తుంది. చూసారు కదా, పిల్లలు 5,000 to 10,000 మధ్యలో ఖర్చు పెట్టి 45,000 దగ్గర వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందంట. సో నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇది వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట, ప్రాక్టికల్ అనమాట. చేయాలి. ఒక్కొక్కరికి ల్యాండ్ ఇస్తారు. మా హస్బెండ్కి వచ్చి వేరేది ఏదో వచ్చింది, మొక్కజొన్నను మినువులు పండించాలని చెప్పి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. నాకు భలే అనిపించింది. అక్కడ మాత్రం ఎంత హైజీన్ అంటే కిందన మంచి కూల్ టెంపరేచర్స్ ఉండాలి, శాండ్ ఉండాలి. చూసారు కదా, కూల్ టెంపరేచర్ ఉండాలి కాబట్టి సో కిందన శాండ్ వేసారు. తడుపుతూ ఉంటారనమాట. రూమ్ అంతా చాలా కూల్ ఉండాలి. ఆ మష్రూమ్కి మాత్రం చాలా టెంపరేచర్స్ అవసరం అంట. సో నేను తెలుసుకున్నాను. ఒక్కొక్క మష్రూమ్కి ఒక్కోలా అనమాట. మనకి బటన్ మష్రూమ్స్, వైట్ మష్రూమ్స్ అని ఏవేవో ఉంటాయి. సో నాకు అది పెద్దగా ఐడియా లేదు. మీకైతే మాత్రం చూపిద్దాము. నాకు భలే అనిపించి మీకు అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని. బ్యాగ్స్ చూసారా, గడ్డి మట్టి ఓన్లీ సీడ్సే ఉన్నాయి. అందులో పెద్ద ఖర్చు కూడా ఉండదన్నమాట. మష్రూమ్ ఇంట్లో బ్యాగ్స్ కూడా కట్టుకోవచ్చు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఆ బ్యాగ్ ఎలా కొట్టుకోవాలి, మష్రూమ్స్ ఎలా తయారు చేసుకోవాలో కావాలనుకుంటే మా హస్బెండ్కి తెలుసు క్లియర్గా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను మాత్రం మీకు తప్పకుండా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి డిస్క్రిప్షన్లో మీకు రిప్లై పెడతానమాట. సో దగ్గర నుంచి చూడండి. ఈ మష్రూమ్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే మనం గట్ల పైన ఊళ్ళల్లో పండిస్తారు కదా, తెచ్చిన వెంటనే వండేయాలన్నమాట. ఆ టైప్ మష్రూమ్ అనమాట ఇది. బటన్ మష్రూమ్ అయితే 3-4 డేస్ ఉంటుంది. ఇది మాత్రం ఎప్పుడు మనం తినాలనుకుంటే అప్పుడే అలా మనం హార్వెస్ట్ చేసి తీసేసి తినాలన్నమాట. చూసారు కదా, అది ఈ మష్రూమ్ తాలూకా ఏంటంటే ఈ మష్రూమ్ అయితే మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికి సంబంధించి వెంటనే తినేయాలి, ఎక్కువ రోజులు ఉండదన్నమాట ఈ టైప్ మష్రూము. బట్ అయినప్పటికీ కూడా 40,000 సేల్ చేశారంటే మీరు నమ్మండి. ఎందుకంటే అప్పుడే కావాలనుకున్న వాళ్ళు ముందు ఇన్ఫామ్ చేసేవారు. బేసిక్గా అక్కడ పిల్లలు ఇలా పండిస్తారని చాలామందికి ఐడియా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొమ్ము శనగలు అనమాట. చూడండి, మా హస్బెండ్ తెంపి చేతిలో పెట్టి మీకు చూపిస్తారు. అంతా కూడా ఆర్గానిక్ అనమాట, మందు కొట్టకుండా పిల్లలు పండించినవి అనమాట. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా నాకు భలే నచ్చుతుంది. పీస్ ఆఫ్ మైండ్. మినువులు, నెక్స్ట్ వచ్చేసి చూసారా రాగులు,
నెక్స్ట్ చిక్కుళ్ళు చూపిస్తాను చూడండి. అవి చూసారు కదా, చిన్న చిక్కుళ్ళు ఉంటాయి. ఆ చిక్కుళ్ళు చూడండి గుత్తులు ఎలా ఉన్నాయో. అనుషుగాడు పీకేస్తున్నాడు అనమాట. తినేస్తాడు కూడా బేసిక్గా ఆడు పచ్చికూరలు అవిను. భలే అనిపిస్తుంది అంశుతో. నేను కూడా తింటాను పచ్చిగాను, భలే ఉంటాయి. అలా అన్నీను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాట్లో చూసారు ఎలా వేసారో. మొత్తం నాకు అసలు నాకు మా హస్బెండ్కి చాలా వీడియోస్లో చెప్పాను, అలా మొక్కలు వేసుకోవడం అయినా మొక్కలు పెంచుకోవడం అయినా అలాంటివి చూడడం అన్నా చాలా ఇష్టము. ఇప్పుడు అందరికీ కూడా వాడమని చెప్తుంది ఏంటంటే కొర్రలు అలాంటివి యూజ్ చేయమని చెప్తున్నారు కదా. షుగర్ వస్తుంది, బీపీలు అలాంటివి రాకుండా, కాంప్లికేషన్స్ రాకుండా ఇలా సిరిధాన్యాలు తినమని చెప్తున్నారు కదా. అలాంటివన్నీ కూడా పండిస్తున్నారనమాట పిల్లలు. చూసారు కదా, తమ్ముడు వచ్చి అంత నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు. వదిన అది ఇది అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అవన్నీ ప్లాట్సే చిన్న చిన్న పిల్లలు వేసుకున్నాం అనమాట. సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ కాకుండా హార్టికల్చర్ అనమాట. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసారు కదా, బంతిపూలు, బంతినారు అంటారు కదా, అవి బంతిపూలు పండించారనమాట. ఎంత బాగుందంటే బేసిక్గా నేను వెళ్ళడమే చాలా లేట్ అంట. అవన్నీ వదిలేసిన పూలు అంట. ఇప్పుడు బేసిక్గా అక్కడ కనిపిస్తున్న పువ్వులన్నీ కూడా వాళ్ళు సగం కట్ చేసి అంత సేల్ చేస్తారంట. అవి చెట్లకి ఇంకా అవి మధ్యలో బ్లాక్ ఉన్నాయని చెప్పి వదిలేసిన పువ్వులంట. అయినప్పటికీ కూడా మేము వెళ్ళడం లాస్ట్లో వెళ్ళాను. ఆ పువ్వులు చూడండి నాకైతే భలే అనిపించింది అనమాట. ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైంలో 5 ఆ టైంలో వెళ్ళామన్నమాట. లైట్గా మీకు క్లైమేట్ కూడా తెలుస్తుంది, వర్షం వచ్చే టైం. ఆ టైంలో ఆ మొక్కలు మంచి మంచి ఫ్లవర్స్ వాటి మధ్యలో చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడైనా మీకు దగ్గరలో ఏమైనా తోటలు కానీ అలాంటివి ఏమైనా ప్లేసెస్ ఉంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, తెలుసుకోండి. బేసిక్గా నేను అక్కడికి వెళ్ళి చాలా తెలుసుకున్నాను. మనకి ఏ విత్తనాలు ఇస్తే ఎలా మొక్కలు వస్తాయి, లేదంటే ఎలా ఎలా నాటుతున్నారు, ఎంత వాటర్ ఇస్తున్నారు, అవన్నీ కూడా తెలుసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి మొక్కకి ఎంత వాటర్ కావాలి అలా కూడాను. చూసారు కదా బెండకాయలు అనమాట. అలా చాలా పిల్లలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు అలా మొక్కలు కూడా అమ్ముతారనమాట కాలేజ్లో, నైరాలో. ఇదంతా ఎక్కడంటే శ్రీకాకుళం నైరా కాలేజ్లో అనమాట. సో నాకు మాత్రం మేము ఇన్ని ఇయర్స్ కూడా శ్రీకాకుళంలో మంచిగా ఇవన్నీ కూడా ఎంజాయ్ చేశాను అనమాట. మంచి మంచి ప్లాంట్స్ అనమాట. సో మనకు కావాలనుకుంటే చూసారు కదా భలే ఉంటాయి అవన్నీ అందానికి అనమాట. సో గార్డెన్ కోసం చూసారా, ఈ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకొస్తాను. ఏ ప్లాంట్స్ తీసుకొచ్చానో మీరు చూడండి. బట్ మనం వెళ్ళి కొనుక్కోవాలి పిల్లల దగ్గర అవన్నీ. చూసారు కదా, ఇదంతా వీడియో కూడా మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అదంతా నైరాలో ఉన్న ఫామ్ అనమాట. ఇంతకుముందు మీకు పెద్ద పెద్ద తోటలు చూపించాను ముందు వీడియోలో, మ్యాంగోస్, సపోటాస్ అవి చూపించాను. ఇప్పుడు వచ్చి మీకు ప్లాట్స్ చూపించాను. మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.